ఈ 25,000 ఉన్న ఈ లెహెంగాని నేను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌తో 10,000కి అయితే ఛాలెంజ్ పెట్టుకున్నాను. వెల్కమ్ టు ద కితి ఐ వ్లాగ్స్. నేనైతే ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం ఈ సూర్యాన్స్ ఫ్యాబ్‌కి అయితే వచ్చేసాను. ఈ స్టోర్‌లో కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం ప్రమోషన్ కాదు. నాకు నచ్చి కొన్నైతే రెఫరెన్స్ కోసం అయితే చూస్తున్నాను. అప్పుడే నేను అనుకున్న ఫ్యాబ్రిక్స్ అక్కడ 2 డిజైనర్ వేర్ అయితే నాకు కనిపించింది అక్కడ. సో 2 డిజైనర్ వేర్‌లో నేను అనుకున్నది ఏంటి అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ 2 కూడా సేమ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. దెన్ నేను దీంట్లో ఏదైతే నేను అనుకున్నది పర్ఫెక్ట్‌గా అనిపిస్తుందని చెప్పి చెక్ చేస్తున్నాను. ఈ 2 ఫ్యాబ్రిక్స్‌లో నాకు సార్ట్ ఔట్ చేయడానికి కొంచెం టైమే పట్టింది. లైక్ 2 సిమిలరే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మన బాడీకి వేస్తే కూడా అది డిఫరెంట్ లుక్ ఉంటుందని చెప్పి 2 ఒకసారి లైనింగ్ పెట్టించి ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ క్లాత్ టాప్‌కి అయితే ఎలా ఉందని చెప్పి ఒకసారి రెఫరెన్స్ కోసం ఇలా పెట్టి చూస్తున్నాము. ఈ కింద పార్ట్ అయితే లెహెంగాకి చాలా గేరా కావాలి. సో అది కూడా చూస్తే మధ్యలో వైట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. లైక్ లైనింగ్ ఉంది కదా, ఆ పార్ట్ దగ్గర ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఫ్యాబ్రిక్ నేను అనుకున్న లుక్కి మ్యాచ్ కావట్లేదు. వేరస్ సెకండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగా సెట్ అయింది. నేను అనుకున్న లుక్కి రీక్రియేట్ చేయొచ్చు అనిపించింది. సో బ్లౌజ్ కోసం అని చెప్పి అదే స్టోర్లో ఇంకా స్టోన్ వర్క్స్వి మల్టిపుల్ ఉన్నాయి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. ఇలా అయితే స్టోన్ వర్క్వి, మిర్రర్ వర్క్వి అన్నీ తీసి చూపిస్తున్నారు. ఆ కరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్తో మ్యాచ్ కావడమే మాకు కొంచెం టైం పట్టింది. లైక్ అది డార్క్ ఉంటే ఇది లైట్ గాను అలా లాస్ట్కి ఫైనల్గా ఒక స్టోన్ వర్క్ది అయితే మాకు అక్కడ కనిపించింది. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే స్టిచ్చింగ్కి మైట్ బి ప్రాబ్లం కావచ్చు. లైక్ ఇంత హెవీ వర్క్ ఉంటే స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాము. ఓకే, ఒకసారి అయితే గివ్ ఏ ట్రై. ఇలా హెవీగా మేము ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. లైక్ ఫ్రమ్ స్క్రాచ్ ఇలా తీసుకోలేదు. బ్లౌజ్ పార్ట్ చాలా హెవీగా ఉంది కాబట్టి ఇది మీటర్ 2000 అరౌండ్ అలా పడింది. సో మీటర్ అయితే నేను ఫిక్స్ అయిపోయాను. మీటర్ బ్లౌజ్కి సరిపోతుందని చెప్పి నార్సింగ్కి అయితే వచ్చాము. దుప్పట్టాస్ అయితే తీసుకున్నాము. ఆ దుప్పట్టా అరౌండ్ 1700, 1800 అలా ఛార్జ్ చేశారు వాళ్ళైతే. నెక్స్ట్ ఫ్యూ డేస్లో బోటికి వెళ్ళి ఒకసారి ట్రయల్ చేశాను. అండ్ హియర్ కమ్స్ మై ఫైనల్ అవుట్పుట్. ఎంత స్ట్రగుల్ తర్వాతకి చాలా బాగా వచ్చింది ఈ లుక్ అయితే. ఐ ఫీల్ లైక్ అన్ ఏంజల్. అంత బాగుంది ఈ స్కర్ట్ అయితే. ఇది ఏ లైన్ స్కర్ట్ కాబట్టి లుక్ ఇంత బాగా వచ్చింది. నాకు స్టిచ్చింగ్కి అయితే అరౌండ్ 5000 తీసుకున్నారు స్కర్ట్కి అండ్ బ్లౌజ్కి. అండ్ క్లాత్కి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్కి 2000 తీసుకున్నారు. స్కర్ట్కి వచ్చేసి 2300 ఏమో అరౌండ్ అలా ఛార్జ్ చేశారు. నేను 5 మీటర్స్ ఆఫ్ క్లాత్ అయితే తీసుకున్నాను. 1700 ఏమో అరౌండ్ తీసుకున్నారు దుప్పట్టాకైతే. ఓవరాల్గా అయితే 11,000కి నేను లుక్ ఫినిష్ చేశాను. ఓకే, బికాస్ నేనైతే 20,000, 30,000, 25,000 అలా చూసాను బయట ఈ అవుట్ఫిట్కి అయితే. లుక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కితి ఐ వ్లాగ్స్.